మరి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. దైవజనులు మరి యూపీపీఎఫ్ మరి యొక్క ఐక్యమత్యంగా చక్కగా గ్యాదర్ అయ్యి మరి యొక్క హాలిడేలో స్టూడెంట్స్కి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క రిట్రీట్ ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడంలో మరి దైవజనులు మీరందరూ ఐక్యమత్యంగా చక్కగా గ్యాదర్ అయ్యి ఆత్మల సంపాదన కొరకు మీకున్నటువంటి యొక్క దేవుడు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఐక్యమత్యాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ యొక్క ఐక్యమత్యము మరి ఇంకా కొనసాగుతూ అనేకులకి ఆశీర్వదకరంగా ఈ చుట్టుపక్కల మరి ఈ యొక్క మండలాల్లో మీరందరూ ఆశీర్వదకరంగా ఉండాలని నేను వేడుకుంటున్నాను. ప్రభుని చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, అయా ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరిని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయా పరలోక రాజ్యంలో ఒక పాపి రక్షించబడటం ఎంతో సంతోషించవలసినటువంటి అంశమని మీరు చెప్తా ఉన్నారు. ఒక పాపి రక్షణ కొరకు, కొన్ని ఆత్మల రక్షణ కొరకు ఈ విధంగా మీ దైవజనులకి దైవ సేవకులకి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి, ఐకమత్యాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్వామి. అయా ప్రయాసపడిన ప్రతి దైవజనుని మీరు దీవించండి, వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి వారిని, వారి కుటుంబాలని, అయా వారు చేస్తున్న పరిచర్యని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి. మరి చేరి వచ్చినటువంటి యవన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. వారందరితో మీరే స్పష్టంగా మాట్లాడండి అయా. అల్ఫుణ్ణని మీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. మీరు సెలువు చోటున నన్ను మరుగుపరిచి మీ నామానికి మహిమ తెప్పించుకోమని పరిశుద్ధాత్మదేవ మరి ప్రాంతంలో ఎక్కడికి ఈ రోజు చేరి వచ్చిన వారిలో మీరు ప్రేమిస్తున్నారు తండ్రి దేవా. మరి కొందరినైనా రక్షించుకోవాలని ఈ రోజు మీరు ఏర్పాటు చేసిన యొక్క మీటింగ్ను బట్టి మీకు వందనాలయ్యా. మీరు వారితో స్పష్టంగా మాట్లాడమని, వాళ్ళ హృదయాలు తెరవమని పరిశుద్ధాత్మ తండ్రి దేవా, నన్ను మమ్మల్ని అందరినీ మీ దయగలిన కృపగల హస్తాలు పెడుతూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామంలో అడిగి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్ళటానికి ముందు మరి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశము, నా యవ్వన జీవితం నా యేసుకే అంకితం. నా యవ్వన జీవితం నా యేసుకే అంకితం. మరి దైవజనులకి దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు. నా యవ్వన జీవితం నా యేసుకే అంకితం. ఇది తెలియక ఈ రోజున నా యవ్వన జీవితం నాకే సొంతం, నా యవ్వన జీవితం ఒక అమ్మాయికే సొంతం, ఒక అబ్బాయికే సొంతం అనుకునేవాళ్ళు కొంతమంది. నా యవ్వన జీవితం నా ఇష్టం, నీకెందుకు, నా యవ్వన జీవితంతో నేను ఏదైనా చేస్తాను అని ప్రశ్నించేవాళ్ళు అనేకులు. అలాగా యవ్వన కాలంలో ఏది మంచో ఏది చెడో తెలియకుండా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఐఐటి బాంబేలో మరి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఐఐటి బాంబేలోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. చాలా చక్కగా చదువుకున్నాడు. చాలా స్కిల్ ఉన్నటువంటి పర్సన్, టాలెంట్ ఉన్నటువంటి పర్సన్. తను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉన్నాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉన్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. అందరిలాగా జాబ్ చేస్తే, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే ఒకరి కింద ఉద్యోగం చేయాలి. నేను అలా చేయకూడదు, నాకు అలా చేయటం ఇష్టం లేదు. కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నేనే కొంతమందికి మరి ఉద్యోగాలు సోర్స్ చూపించాలి, నేనే కొంతమందికి లైఫ్ ఇవ్వాలి అని చెప్పేసి తను ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్న క్రమంలో ఏం చేశాడు అని అంటే ఒక తోట కొన్నాడు. ఏం తోట అని అంటే అది కాఫీ తోట. కాఫీ తోట కొని ఆ కాఫీ తోటతో ఒక చిన్న టీ స్టాల్ స్టార్ట్ చేశాడు. ఏంది, ఐఐటి బాంబేలో చదివి తోట ఎందుకు కొన్నాడని అంటారా? అయితే ఒక టీ స్టాల్ స్టార్ట్ చేసినటువంటి తనకున్నటువంటి టాలెంట్, స్కిల్ అంతా యూజ్ చేసి అందరూ టీలు పెడతారు. అయితే మనోడు అద్భుతమైనటువంటి ఫ్లేవర్తో దాన్ని ఇస్తా ఉన్నాడు. సో చాలా మంది యూత్ పీపుల్ అట్రాక్ట్ అవుతున్నారు. వాట్ ఏ టేస్ట్ అని చెప్పేసి వాళ్ళు మరలా వెళ్తున్నారు.
ఒక షాప్ పెట్టాడు, ఫుల్ బిజీగా ఉంది. ఇంకో షాప్ పెట్టాడు, ఫుల్ బిజీగా ఉంటుంది. అలాగా తను అనుకున్న దానికంటే కూడా తక్కువ సమయంలో అతి చిన్న వయసులోనే అమెరికాకి వెళ్ళి అక్కడ కూడా టీ స్టాల్ ఓపెన్ చేసి అంతగా ఎదిగాడు. కేఫ్ కాఫీ డే, జీవి సిద్ధార్థ ద ఫౌండర్. ఎవరు అని అంటే జీవి సిద్ధార్థ. తను మరి మంచి ఇంజనీరింగ్ చదివినటువంటి తను, టాలెంట్ ఉంది, స్కిల్ ఉంది. మరి అనుకున్న దానికంటే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తే కర్ణాటక ముఖ్యమంత్రి ఏం చేశాడు అని అంటే మనోడుకున్నటువంటి టాలెంట్ని చూసి అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో బాగా రాణించాడు అని చెప్పేసి వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఎంఎస్ కృష్ణ. ఆ ముఖ్యమంత్రి పేరు ఎంఎస్ కృష్ణ. కూతుర్నిచ్చి వివాహం చేశాడు. ఒకవైపు వ్యాపారం, ఇంకోవైపు రాజకీయంలో ఉన్నటువంటి మామ. రెండు విధాలుగా మనోడు యొక్క లైఫ్ ఎక్సలెంట్ గా వెళ్తుంది. బీటెక్ కంప్లీట్ చేసిన తాను ఊహించిన విధంగా మరి అద్భుతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళినటువంటి తన లైఫ్ అద్భుతంగా వెళ్తున్నటువంటి టైంలో ఒకరోజు డ్రైవర్ని తీసుకొని